ఈ సమయంలో దేవుని లేఖనంలో నుండి కొన్ని మార్చులు. రోమేలకు రాస్తున్నటువంటి పత్రిక 8వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమేలకు రాస్తున్నటువంటి పత్రిక 8వ అధ్యాయం 29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడై ఉన్న మా తండ్రి, నీకు వందనాలు నాన్న. గడిచిన 2 దినాలు నీ కృపను అనుగ్రహించి నీ ప్రజలను దర్శించిన మహోన్నతుడా స్తోత్రాలు. ఈ చివరి దినములో కూడా మరొకసారి స్థానిక సంఘముతోనూ సమాజమును దర్శించడానికి నీవిష్టపడిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడిన లేఖనము ద్వారా సత్యమును గ్రహించినట్లు మా మనస్సును తెరచి సంస్కరించి నీ కొరకు స్థిరపరచమని, ప్రతిష్ఠించమని, మా జీవితాలు సాక్షార్థకంగా ఉండునట్లు స్పష్టమైన స్పృహలోనికి మమ్మల్ని తీసుకుని రమ్మని యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ ఒక అద్భుతమైన విషయాన్ని చెబుతున్నాడు. ఎందుకనగా తన కుమారుడు అనేకులలో జ్యేష్ఠుడగునట్లు, అనేకులలో జ్యేష్ఠుడగునట్లు అనగా పౌలు గారు రాస్తూ యేసుక్రీస్తుని గురించి జ్యేష్ఠ కుమారుడు అంటున్నాడు. అదే అపోస్తుడైన యోహాను గారిని అడిగితే ఆయన ఇలా అన్నాడు, ఏకైక కుమారుడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆయన జ్యేష్ఠుడా, ఏకైక కుమారుడా? ఇప్పుడు పౌలు గారు చెప్పిన స్టేట్మెంట్ తప్ప? పౌలు గారు చెప్పిన స్టేట్మెంటు తప్ప? ఆయన ఏకైక కుమారుడు, అదే సమయంలో జ్యేష్ఠుడు. ఆయన ఎప్పుడు జ్యేష్ఠుడు, ఎప్పుడు ఏకైక కుమారుడు అని అడిగితే, మనమందరం లేనప్పుడు ఆయన ఏకైక కుమారుడు, మనమందరం ఉన్నప్పుడు ఆయన జ్యేష్ఠుడు. అంటే దేవునికి ఉన్న అద్భుతమైన సంకల్పం, మట్టి మనుషులమైన మనం మహిమ స్వరూపాన్ని ధరించి దేవునికి కుమారులు కావాలి అనుకున్నాడు. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం! అంటే దత్తత స్వీకరణ జరుగుతుంది. అందుకే దత్తపుత్రాత్మ అనే పదాన్ని కూడా మనం వాడుతాం. మనం అబ్బా, తండ్రి అని మొరపెడుతున్నామని కూడా చెబుతాడు. అంటే మనమందరం దేవునికి దత్తత చేయబడిన వాళ్ళం. ఎప్పుడంటే పుట్టిన వానికి అర్హత వేరు, దత్తపుత్రుడైన వానికి అర్హత వేరు. అంటే పుట్టిన వానికి వయసు వచ్చిన తర్వాత వానికి హక్కు వస్తుంది, కానీ దత్తత చేయబడిన వానికి వెంటనే హక్కు వస్తుంది. వయోజన హక్కు అంటారు దాన్ని. ఇప్పుడు మనమందరం కూడా క్రీస్తు యేసు ద్వారా దేవునికి దత్తత చేయబడ్డాం. ఈ రాత్రి మనం నేర్చుకోబోయే విషయం, మనం పిల్లలమా కుమారులమా? పిల్లలమా కుమారులమా? ఎందుకంటే పిల్లలకి కుమారులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. మీకు 10 ఎకరాల పొలం ఉంది, మీకు ఒక అబ్బాయి పుట్టాడు. ఆ పుట్టినప్పటి నుంచి వాడిని ఏమంటారు? వారసుడు. వారసుడు. ఆడికో 10 సంవత్సరాలు వచ్చాయి, మీకు అవసరం వచ్చింది, 2 ఎకరాల పొలం అమ్మాలనుకున్నారు. వాడికి చెప్పి అమ్ముతారా, చెప్పకుండా అమ్ముతారా? ఆడికి 10 సంవత్సరాల వయసు. కొనుక్కునేవాడికి మీ అబ్బాయికి చెప్పావని అడుగుతాడా? అడగడా? అడగడు. అవునా కదా? మీ అబ్బాయికి 19 సంవత్సరాలు వచ్చాయి, మీ ఇంటి పక్కోడు ఇల్లు కట్టుకుంటూ 1 అడుగు స్థలం కలపమన్నాడు. దానికి ఏముంది, కట్టుకో అంటావా? మా అబ్బాయిని అడగాలంటావా? ఆడికి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 2 ఎకరాల పొలాన్ని మాట కూడా చెప్పకుండా సెంటర్లో అమ్మేసి సంతకం పెట్టి వచ్చావు.
కానీ వాడికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత అడుగు స్థలం ఇవ్వడానికి సమస్య వచ్చిందా లేదా? ఇప్పుడు నువ్వు ఇవ్వడానికి లేదా ఆడు కలుపుకోవడానికే? అంటే కుమారునికి పిల్లలకి మధ్య ఉన్న వ్యత్యాసం. మనం పిల్లలం అలాగే ఉండిపోయామా, కుమారులుగా ఎదిగామా? ఈ రాత్రి ఒక్కసారి మనల్ని మనం ఆలోచించాలి. ఇది మొదటి తేడా. ఇక రెండవ తేడా ఉంటుంది. నేను ఒక రోజున చీరాల మీటింగ్కి వెళుతున్నాను. చీరాల మీటింగ్కి వెళుతుంటే తణుకులో పూరి తిరుపతి ట్రైన్ ఎక్కాను. ట్రైన్ ఎక్కిన తర్వాత భీమవరం దగ్గర కొంతమంది ఎక్కారు. ఎక్కి వాళ్ళు కైకులూరు దాటేసరికి నేనున్న భోగిలో కొంతమంది ఉన్నారు. వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, పండుగేడెక్కాడా. నేనేమో అప్పర్ బెర్త్లో ఉన్నాను, వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ లోపల గుడివాడ వచ్చేసింది. గుడివాడ వస్తే ఒక తల్లి ఒక అబ్బాయిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టింది. ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. ఒరే పండుగేడు జాగ్రత్త అంది. నేను ఇంతకీ పండుగేడు అంటే అది పిల్లగాడు అనుకుంటున్నాను. ఆడికించి మించుకో 40 సంవత్సరాలు ఉంటాయి. అక్కడ కూర్చోబెట్టి జాగ్రత్త అని అవతల భోగికి వెళ్ళింది. ఈ లోపల వీడిని పినిసేటు గుచ్చేవాడు ఒకడు, నెత్తి మీద కొట్టేవాడు ఒకడు. వాడిచ్చేటటువంటి వింత యాక్షన్స్కి వీళ్ళందరూ నవ్వుతున్నారు. వాళ్ళ బంధువులే, వాళ్ళ రక్త సంబంధులే. వీడిని గుచ్చి వీడిని చేస్తూ ఉంటే వాడిస్తున్నటువంటి హావభావాలకి వీళ్ళందరూ నవ్వుతున్నారు. ఈ లోపల వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళందరినీ గదమాయించి వాడిని పట్టుకుని ఏడ్చింది. ఏమిటి సంగతి అంటే వాడికి శరీరం పెరిగింది కానీ మనస్సు పెరగలేదు. ఇప్పుడు చూడండి, ఆ మనసు పెరగని పిల్లగాడు లోకానికేమో నవ్వుకోవడానికి పనికొచ్చాడు, వాళ్ళ అమ్మకేమో ఏడవడానికి పనికొచ్చాడు. అర్థమవుతుందా? మానసిక పరిపక్వత లేనివాడు లోకానికి నవ్వులాటగా ఉన్నాడు, వాళ్ళ అమ్మకి ఏడుపుగా ఉన్నాడు. ఈ రోజున సంఘంలో చాలామంది విశ్వాసులు లోకానికి నవ్వులాటగా ఉంటే దేవునికి దుఃఖకరంగా ఉన్నారు. సంఘంలో చాలామంది విశ్వాసులు సమాజానికి నవ్వుకోవడానికి పనికొస్తే సేవకునికి ఏడవడానికి పనికొస్తున్నారు. అంటే 2 రకాల వైవిధ్యం చూడండి. ఒకటి పిల్లవాడే, రెండోవాడు పెద్దవాడే కానీ మానసిక పరిపక్వత లేనివాడు. వీళ్ళందరినీ పిల్లలుగానే పరిగణిస్తాం. అయితే ఈరోజు మనం ఆలోచించబోయే విషయం, మనం పిల్లలమా కుమారులమా? పిల్లలు అనే విషయాన్ని పక్కన పెట్టి కుమారులు అంటే బైబిల్లో కుమారులంటే ఎలా ఉంటారు చూద్దాం. చూడండి, మొదటి మాట కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఈ అధ్యాయంలో ఈ పదాన్ని ఆలోచిస్తున్నప్పుడు పిల్లలకి కుమారులకి వ్యత్యాసం చెప్పాడు. ఏమన్నాడు అని అడిగితే, మీరు వారిలో నుండి బయలువెడలి, మీరు వారిలో నుండి ప్రత్యేకించబడి, మీరు వారి నుండి పక్కకు జరిగి. అంటే కుమారులు అనబడిన వారు ప్రత్యేకమైన జీవన శైలి కలిగి ఉంటాడు. కుమారుడు అనబడిన వాడు ఎలా ఉంటాడు? ప్రత్యేకమైన జీవన శైలి. ఎలా ఉంటుంది? పిల్లవాడిగా ఉన్నప్పుడు దుమ్ములో దొల్లటం ఆనందం. పెద్దవాడైన తర్వాత కూర్చుంటే దుమ్ము పట్టుకుంటుందేమో అని తుడుచు కూర్చుంటాం.
అవును కదా? ఆ వ్యత్యాసం చూడండి. ఇప్పుడు కుమారులుగా ఉన్నప్పుడు ప్రత్యేకించబడిన జీవన శైలి, అంటే సమాజం నుంచి ప్రత్యేకించబడిన వారం, ఈ లోకానికి వేరైన వాళ్ళం. అపోస్తులు మాట్లాడుతూ 2వ అధ్యాయం 40వ వచనంలో అపోస్తుల కార్యాల్లో పేతురు మాట్లాడతాడు. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మూర్ఖులకు ఈ తరమ వారికి వేరై వేరై ఎలా ఉండాలంట? వేరై వేరై ప్రత్యేకత ప్రత్యేకత. ఈ రోజున మన ప్రత్యేకత ఎక్కడ కనపడుతుంది? మన ప్రత్యేకత ఎక్కడ కనపడుతుంది? ప్రత్యేకత అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు తన పిల్లలను ప్రత్యేకంగా చూడాలనుకుంటున్నాడు. ఈ ప్రపంచానికి మాదిరిగా ఉంచాలనుకున్నాడు. ఈ ప్రజలకి ఒక రోల్ మోడల్గా తన పిల్లలు ఉండాలి అని ఆశపడ్డాడు. కాబట్టి ఆయన అంటాడు ప్రత్యేకత ప్రత్యేకత. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా మనం ఎన్నిసార్లు చదివినా అత్యంత ఎక్కువ సార్లు కనబడే మాట ప్రత్యేకత ప్రత్యేకత. ఆదికాండంలో 1వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన సృష్టి నిర్మాణ క్రమాన్ని చూస్తున్నప్పుడు మొదటి రోజున చీకటిని వెలుగుని వేరు చేశాడు. 4వ రోజున ఆయన సూర్య చంద్ర నక్షత్రములను సృజించాడు. 2వ రోజున జలములను వేరుపరిచాడు, కింద జలములు మీది జలములు. ఆ మధ్యలో చూడండి, 5వ రోజున ఆకాశపు మధ్యలో పక్షులను పెట్టాడు, జలములలో జలచరములను పెట్టాడు. అంటే ఆశీర్వదించడానికి ముందు దేవుడు ఏం చేశాడు? ప్రత్యేకించాడు ప్రత్యేకించాడు. చీకటిని వెలుగుని వేరు చేసి అక్కడ నక్షత్రములను సూర్య చంద్రులను పెట్టినట్టు చూస్తాం. అంటే మన జీవితంలో ఆశీర్వదించబడాలి అనుకునేవాడు మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోండి, ప్రత్యేకమైన జీవన శైలి. ఈ రోజున మన ప్రత్యేకత ఏంటి అని ఆలోచన చేస్తే చాలా ప్రాముఖ్యమైన విషయాలని ఆలోచన చేయాలి. ఈ రోజున ఇంతకుముందు శనివారం వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ఆదివారం వస్తున్నాం. అదొకటేనా తేడా? మనవాళ్ళు ప్రత్యేకత కొన్నిసార్లు చెప్తారు, ఇదిగోనండి మేము వాళ్ళ ఇంటికాడ భోజనం చెయ్యండి. యేసుప్రభు అంటాడు, భోజనం తిన్నా తినకపోయినా ఒరిగేదేమీ లేదు. అక్కడెవడో చనిపోయాడు బంధువు, వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వాళ్ళు ఏదో టీ ఇచ్చారు, మేము తాగమండి. అసలే బాధల్లో ఉన్నవాడిని ఆదరించడానికి వెళ్ళినోడు మా ఇంటికి వచ్చిన టీ కూడా తాక్కని వెళ్ళిపోయాడు, ఎందుకు వచ్చినట్టు అంటవాడు అంటాడు ఆయన. మన ప్రత్యేకత ఇలాంటి సందర్భాల్లో చూస్తాం. ప్రత్యేకత చూపించాల్సిన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, మన నమ్మకాలలో ప్రత్యేకత ఉండాలి. 2వది, మన ఆచారాలలో ప్రత్యేకత ఉండాలి. 3వది, మన వేషధారణలో ప్రత్యేకత ఉండాలి. ఒకటి మన నమ్మకాలు, 2వది మన ఆచారాలు, 3వది మన వేషధారణ మన నమ్మకాలు. ఈ రోజున సమాజంలో నమ్మకం ఎలా ఉంటుంది? పొద్దున్నే లేచి పని మీద అడుగు బయటకేస్తే పిల్లి ఎదురొస్తే ఆగిపోయే విశ్వాసులు, ప్రయాణమై 4 అడుగులు వేస్తే భర్త చనిపోయినామే ఎదురొస్తే వెనక్కి తిరిగి వచ్చి కాలు కడుక్కునే అలవాటు, ప్రయాణమై 4 అడుగులు వేస్తే పొలం నుంచి వచ్చే రైతు కట్టెల మోపు తెస్తున్నాడని వెనక్కి తిరిగి వెళ్ళిపోయే బ్యాచ్. మారాయా. ఇంకొంతమంది ఉంటారు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నమ్మకం అంటే ముహూర్తాల దగ్గర చూడొచ్చు. సమయమే మనిషిని ఆశీర్వదించగలిగితే, సమయానికే దీవించగలిగిన శక్తి ఉంటే, ఈ లోకంలో దరిద్రుడుగా ఉండేవాడెవడు? అవునా? కాలాన్ని మనము నిర్ణయించుకున్న కాలం మనల్ని ఆశీర్వదిస్తుందా? పోయిన సంవత్సరం దాకా 2000 రోడ్డు కింద పడింది అనుకోండి, గబగబా తీసుకుని కళ్ళకే అతుక్కునేవాళ్ళం. ఇప్పుడు ఏమైనా పాడేసాడు అనుకోండి, అరే పోయిన సంవత్సరమే కదా కళ్ళకు అద్దుకున్నావు, మరి ఇప్పుడు ఎందుకు తీసుకో? అది నువ్వు చేసుకున్న కాగితం.
అది నువ్వు తెచ్చుకున్న విలువ. కాబట్టే కాలంతోడు బోద్ది. ఈరోజు కూడా విశ్వాసులు అనబడిన వారు ఇంకను ముహూర్తాలను నమ్మడం అంటే దేవుణ్ణి అవమానించటమే. ఇంకను ఈ ముహూర్తాలను, కాల నిర్ణయాలను నమ్మటం అనుకుంటే దేవుణ్ణి అవమానించటమే. తారీఖులే తలరాతలు మారిస్తే దేవుడు ఎందుకు? అవునా కదా? తారీఖులే తలరాతలు మారిస్తే దేవుడెందుకు? ఈ లోకంలో ఏ తారీఖు, ఏ సమయం, ఏ నెంబరు చాలాసార్లు మాట్లాడేటప్పుడు మనం చూస్తూ ఉంటాం. కొంతమందికి జాతకాలు రాయించుకునే పిచ్చి ఉంటుంది. అవునా? ఈరోజు 2024 ఫిబ్రవరి 8వ తారీఖు సాయంత్రం 5:32 ఒకడు పుట్టాడు మీ ఊళ్ళో. ఆడు పొద్దున్న ఉన్నాడా లేడా? పొద్దున్న ఉన్నాడా లేడా? మాట్లాడరేంటమ్మా? పొద్దున్న ఆడు గుండు కొట్టుకుందా లేదా? పొద్దున్న ఆడు గుండు కొట్టుకుందా లేదా? పొద్దున్న ఆడు చెవులు విన్నాయా లేదా? తల్లి కడుపులో ఆడు గుండు కొట్టుకుంది, మెదడు పనిచేసింది, ఆడికి బయట ఉన్న సంగతులన్నీ వింటున్నాడు. నిన్న ఉన్నాడా లేడా? నిన్న డిసెంబర్లో ఉన్నాడా లేడా? పోయిన మార్చిలో ఉన్నాడా లేడా? పోయిన మార్చిలో ఉన్నాడా లేడా? లేడా? మీరు చూడండి, లేనివాడు ఎప్పటికీ రాడు. లేనివాడు ఎప్పటికీ రాడు. ఉంటేనే ఎప్పుడో ఒకప్పుడు వస్తాడు. అంటే పోయిన మార్చిలో కూడా ఉన్నాడు, కానీ వాళ్ళ నాన్నలో ఉన్నాడు. వాడు ఎక్కడున్నాడు? వాళ్ళ నాన్నలో ఉన్నాడు. ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, ఈ జాతకం రాసే బ్యాచ్ అంతా అమ్మలో నుంచి బయటకు వచ్చిన తర్వాత రాస్తావు. మానవుని ప్రస్థానం అది కాదే. నాన్నలో నుంచి అమ్మలోనికి వచ్చినప్పుడు ఆరంభమైంది. ఇప్పుడు జాతకం రాసేవాడు ఏది బేక్ చేయాలి? అమ్మలో నుంచి బయటకు వచ్చినప్పుడా, నాన్నలో నుంచి అమ్మలోకి వచ్చినప్పుడా? నాన్నలో నుంచి అమ్మలోనికి వచ్చినప్పుడు. అది ఎవడికి తెలుసు? ఆలోచన చేయండి. అందుకే దావీదు అంటాడు, నా తల్లి నన్ను రహస్యమందు కనినప్పుడు. రహస్యం అన్నప్పుడు అంటే దావీదు తండ్రిలో నుంచి దావీదు తల్లిలోనికి వచ్చింది. ఏ రోజున ఎవడైనా జాతకం రాస్తే, ఎవడైనా నక్షత్రాన్ని నిర్ణయిస్తే, ఎవడైనా రాశిని నిర్ణయిస్తే అది నిర్ణయించాలి. చూడండి, ఎవడైనా ఉన్నాడేమో. ఇంకో బ్యాచ్ ఉంది. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, అమ్మాయి 9వ నెల, ఇక ఆమె కనబొద్దులై ఉంటుంది. ఈ లోపల ఎవరి దగ్గరికి వెళ్తాడు, అమ్మ రేపు పొద్దున్న 7:20 అమావాస్య వచ్చేస్తుంది, ఈ 7 గంటల లోపల ఆపరేషన్ చేసి, అసలు సిగ్గు శర్వ ఏమైనా ఉంది వీళ్ళకి? నేను అంటున్నాను, ఈ పిచ్చి పీక్స్కి వెళ్తే చచ్చిపోవడానికి కూడా ముహూర్తం పెట్టుకుంటారు వీళ్ళు కదా. చచ్చిపోయిన సమయం మంచిది కాదని ఇల్లు వదిలిపెట్టేసిన వాళ్ళు ఎంతమంది లేరు? అంటే చచ్చిపోయిన సమయం మంచిది కానప్పుడు, ఇంటికి అపవిత్రమైనప్పుడు వాడు పరలోకం ఎలా వెళ్తాడు? వాడు దేవుడి దగ్గరికి ఎట్లా వెళ్తాడు? అంటే ఈ సమాజం ఎలా వెళుతుంది? జ్ఞాపకం చేసుకోండి, మనలో నమ్మకాలలో ప్రత్యేకత. అంటే మేం కాలమానాన్ని బట్టి అడుగులు వేసేవాళ్ళం కాదు, విశ్వాసమును బట్టి అడుగులు వేసేవాళ్ళం. మేం వెలు చూపు వలన నడిచేవాళ్ళం కాదు, మేము విశ్వాసమును బట్టి, క్రీస్తు యేసును బట్టి. ఈ రాత్రి మీ జీవితాల్లో ఒక్కసారి ఆలోచన చేయండి, మన నమ్మకాలలో అలాంటి ప్రత్యేకత ఉందా? ఈ లోకమంతా కాలమానాన్ని బట్టి అడుగులు వేస్తుంది, కానీ విశ్వాసి విశ్వాసాన్ని బట్టి అడుగులు వేయాలి. విశ్వాసాన్ని బట్టి అనగా అది అమావాస్య, అది పౌర్ణమ, పంచమ. చాలాసార్లు అంటాం చూడండి, పౌర్ణమ నుంచి అమావాస్య దాకా నెలపొడుపు, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి. ఇప్పుడు 10 మంచిదా చెడ్డదా?
10 10 10 మంచిదా చెడుదా? మాట్లాడండి అమ్మాయి. మీరు మాట్లాడలేకపోతే మీ పాస్టర్ గారు చెప్పినట్టు 2 గంటలు అవుద్ది ఇక్కడ. నేను మళ్ళా మీటింగ్ ముగించుకుని రాత్రికి రాత్రి బాపట్ల వరకు ప్రయాణం చేయాలి. 10 మంచిది కాదు, దశము మంచిది. 7 మంచిది కాదు, సప్తమి మంచిది. 3 మంచిది కాదు, నెల పొడుపు మంచిది. అవునే కదా? అవునే కదా? 8 మంచిది, అష్టం మంచిది కాదు. ఇవన్నీ అంకెలు లేని కాలంలో సంస్కృతంలో ఉన్న అంకెలు, కానీ ఇవి తిథులు కాదు. ఇవి తిథులు కాదు. ఇవి కేవలం కాలాన్ని లెక్క కట్టడానికి చేసుకున్నటువంటి సౌలభ్యం. సౌలభ్యం. కానీ ఈ రోజున వీటిని తిథులుగా చూసి, అమ్మో అష్టమి ఇయ్యాలా, వెళ్తావా? అష్టం నాడు వెళ్తే ఏమన్నా నష్టమా? కనుక జీవితంలో జ్ఞాపకం చేసుకోండి, మన నమ్మకాలు మారాలి. మన నమ్మకాలు. పౌలు అంటాడు, ఏమందును ఆయన మన పక్షమైతే మనకి విరోధి ఎవడు? హన్న అంటుంది, ఆయన దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగచేయువాడు. కలగచేయువాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. త్వరగా. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు ఆయనే. పాతాళమునకు పంపుచు అందులో నుండి బయటికి రప్పించువాడు ఆయనే. దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయువాడు, కృంగజేయువాడు, లేవనెత్తువాడు ఆయనే. అక్కడ 8 విషయాలు ఉన్నాయి చూడండి. చంపేవాడు, బ్రతికించేవాడు, పాతాళానికి పంపేవాడు, బయటికి తీసుకొచ్చేవాడు, ధనం ఇచ్చేవాడు, దారిద్ర్యం ఇచ్చేవాడు, కృంగగొట్టేవాడు, లేవనెత్తేవాడు. ఇప్పుడు చెప్పండి, మీ స్థితిగతులకు కారణం దేవుడా తిథులా? దేవుడా తిథులా? చాలాసార్లు ఇల్లు కట్టుకునేటప్పుడు మనం చెప్పాను మీకు, 4 మూలలు చూస్తాం. 4 మూలలు. మీరు ఈశాన్యమని నుయ్యేస్తారు. అక్కడ 4 అంగుళాలు గోడ కడతారు. మీరు 4 అంగుళాలు గోడ కడతారు. 4 అంగుళాల అవతలవాడికి ఏమొస్తుంది? మీకు ఈశాన్యం. 4 అంగుళాల అవతల ఆడదేంటి? వాయువు. అంటే వాడు సెప్టిక్ ట్యాంక్ కడతాడు. అక్కడ ఆడి సెప్టిక్ ట్యాంక్కి నీ మంచినీళ్ళ పైపుకి మధ్యలో గ్యాప్ ఎంత అంటే 4 అంగుళాలు. మీరు ఆలోచించుకోండి. మీరు ఇంటికి వెళ్ళాక చూడండి. ఎవ్వడింటికాడైనా భారతదేశంలో ఉండే స్థితి ఇంతే. కానీ ప్రపంచంలో వాస్తును నమ్మని దేశాలు ఉన్నతంలో ఉంటే, వాస్తును నమ్మని దేశాలు ఆఖరిలో ఉన్నాయి. కనుకనే జ్ఞాపకం చేసుకోండి, మన నమ్మకాలు మారాలి. ఒకటి. రెండో మాట మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో మన ఆచారాలు మారాలి. ఏం మారాలి? ఆచారాలు. చాలాసార్లు చూడండి, పెళ్ళి అనగానే పెళ్ళి చేసిన పందిరికి మామిడాకులు కట్టడం కామన్. ఇల్లు కట్టుకున్న గుమ్మానికి మామిడాకులు కట్టడం కారణం. వెంటనాడు, ఏంటమ్మా మామిడాకులు కట్టారు? అయ్యో అండి, పచ్చదనం అంది, ఆక్సిజన్ అండి. ఏంటి, చచ్చిపోయిన మొక్క ఆక్సిజన్ ఇస్తుందా? షాపింగ్ కాంప్లెక్స్లో జనం ఉంటారా ఎక్కువ? మీ పెళ్లి దగ్గర ఎక్కువ ఉంటారా? షాపింగ్ కాంప్లెక్స్లో ఎప్పుడైనా కడతాడా? కానీ మన ఆచారాలు మారాలి. మూడవది, మన వస్త్రధారణ మారాలి. ఆచారాల దగ్గరికి వెళ్తే చాలా విషయాలు చెప్పాలి, మనకి సమయం సరిపోదు. వస్త్రధారణ. ఈ రోజున మనోళ్ళు వేసే బట్టలు చూడాలి, అబ్బాయిల దగ్గర నుంచి అమ్మాయిల దాకా. చాలాసార్లు క్రిస్మస్ అప్పుడు మనం చూస్తే పాస్టర్ గారు కనుక ఆడిని కేక్ తేరా బాబు అని చెప్పారనుకోండి, ఆడింటికి వెళ్ళి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని నెడదువలు వెళ్ళి కేక్ పట్టుకుని వచ్చేస్తుంటాడు. పాస్టర్ గారు ఇలా చూస్తే వాడు వచ్చేటప్పుడు ఈ ప్యాంట్ అంతా ఇక్కడెక్కడ చిరిగిపోయి అరిగిపోయి ఉంటుంది.
పాస్టర్ గారు అనుకుంటారు అక్కడెక్కడో పడిపోయి ఉంటున్నాడు పాపం బిడ్డ, ఈయన స్టేజీ మీద కంగారు ఈయనకి. దగ్గరకు వచ్చిన తర్వాత ఏంట్రా ప్యాంట్ ఎలా చిరిగిపోయింది, ఎక్కడ పడిపోయాం అన్నాడు అనుకోండి. ఆడు అంటాడు ఫ్యాషన్ అండి, చిరిగిపోయిన బట్టలు కట్టుకోవడం ఫ్యాషనా? చిరిగిపోయిన బట్టలు అంటాడు. టాన్ జీన్ అండి అంటున్నాడు. ఏం జీన్ అంట? టాన్ జీన్. మామూలు జీన్ 600 అయితే టాన్ జీన్ 2 ఎలెట్టుకుంటాడు. ఇంతకీ ఏంటంటే ఈ కాలుకు 3 బెజ్జాలు, ఈ కాలుకు 3 బెజ్జాలు. చిరిగిపోయిన బట్టలు ఎవరు కట్టుకుంటారు? ఈ మధ్యకాలంలో తెలుసా మీరు అందరూ చాలాసార్లు మిక్స్డ్ బిర్యానీ తినుంటారు, అవునా? అసలు మిక్స్డ్ బిర్యానీ కనిపెట్టింది ఎవరో తెలుసా మీకు? దాని మిక్స్డ్ బిర్యానీ ఎవరు కనిపెట్టారో తెలుసా? మంచి మిక్స్డ్ బిర్యానీ కనిపెట్టిన బ్యాచ్ ఎవరంటే బెగ్గర్స్. వాళ్ళ ఇంటికి వెళ్ళారు చేపలు వేసారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు చికెన్ వేసారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇంకోటి వేసారు. ఆడు వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఎడదీయలేడు కదా, అన్నీ కలుపు తింటాడు, అవునా కదా? ఇప్పుడు దీన్ని మిక్స్డ్ బిర్యానీ అని ఫ్యాషన్ చేసాం మనం. అది బెగ్గర్స్ బిర్యానీ అనాలి. మనోడు పెద్దలు అన్నారు అడుక్కునేవాడికి అది అన్ని రకాలు కలుపుకు తింటే అది కథ. ఇప్పుడు ఆలోచన చేయండి, దీన్ని ఫ్యాషన్ అంటారా లేకపోతే రోత అంటారు? ఇక బట్టలు ఫ్యాషన్. ఈ రోజున చాలామంది చూస్తే చిరిగిపోయిన బట్టలు. ఇక అమ్మాయిలు ఏమైనా తక్కువ తిన్నారా? స్లీవ్లెస్ దగ్గర నుంచి కిటికీలు జాకెట్లు దాకా, అవునా? పూర్వకాలం ఒక 20 సంవత్సరాలు మీ అమ్మమ్మ మీ నాయనమ్మ వాళ్ళ అమ్మలు తాతమ్మలు బతుకుంటే అడిగి చూడండి. ఏమంటారంటే అన్నదమ్ములు ఉన్నవాళ్ళు ముక్కల చీర కట్టుకోకూడదమ్మా అని చెప్తారు. మీరు అడిగి చూడండి. ఈ బ్యాచ్ని అడగండి. 50 సంవత్సరాల లోపు బ్యాచ్ని అడగొద్దు, 50 సంవత్సరాలు పైబడిన బ్యాచ్ని అడగండి. ముక్కల చీరలు కట్టుకోకూడదు ఎవరు? అన్నదమ్ములు ఉన్నవాళ్ళు. కానీ ఇప్పుడేంటి, ఎన్ని ముక్కలుంటే అంత రేట్ ఎక్కువ. ఆ దినాల్లో ఎన్ని ముక్కలైతే అంత రేటు తక్కువ. ఇప్పుడు చూడండి మనం ధరిస్తున్న వస్త్రధారణ ఎలా ఉంది? అవతల వాడు కళ్ళు అప్పగించి చూసేటట్టుందా, చేతులెత్తి దండం పెట్టేటట్టుందా? కాటన్ చీర కట్టిన పట్టు చీర కట్టిన చెయ్యెత్తి దండం పెట్టేట్టు ఉండాలి, వేలేసి అల్లరి చేసేటట్టు కాదు. ఈ రాత్రి సమయంలో మన వస్త్రధారణలో ప్రత్యేకత ఉందా? ప్రత్యేకత ఉందా? కనుకనే ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అంటున్నాడు, మీరు నాకు కుమారులు గనక ఈ లోకానికి ప్రత్యేకత. మన నమ్మకాలలో ప్రత్యేకత, మన ఆచారంలో ప్రత్యేకత, మన వస్త్రధారణలో ప్రత్యేకత. రెండో విషయానికి వెళదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. బా, ఏమంటున్నాడు ఇప్పుడు? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. సమస్యలు సృష్టించేవాడు కాదు, సమస్యలు సృష్టించేవాడు కాదు, సమాధానపరిచేవాడు, సమాధానం కలిగి ఉన్నవాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతోనూ సమాధానము కలిగి ఉండండి. అంటే పిల్లవాడు ప్రతిదానికి ఏడ్చి అల్లరి చేస్తాడు, కానీ మనసు వికసించిన వాడు ఆలోచించి అర్థం చేసుకుంటాడు. అంటే సమాధానపడ్డం. ఈ రోజున కుటుంబాలలో మనం సమస్యల మధ్య ఉన్నామా, సమాధానంతో ఉన్నామా? ఇంకా కొంచెం మాట చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీ జ్ఞాపకం వచ్చిన ఎడల బలిపీఠము ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట నీ సహోదరునితో సమాధానం పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించవచ్చు. ఈ రాత్రి మన జీవితాల్లో ఆలోచన చేయండి. సమాధానం అనే పదం వెనుక ప్రేమించండి, ప్రేమించండి, ప్రేమించండి.
ఒకరితో ఒకరు వాదించడం మానేయండి, ఒకరితో ఒకరు ఏకీభవించటం నేర్చుకోండి. తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా వినండి. మీరు చూడండి, భార్య భర్తతో, భర్త భార్యతో, అంటే భర్త మాట్లాడుతున్నాడు, భార్య ఆలకిస్తుంది, గౌరవం. భార్య మాట్లాడుతుంది, భర్త ఆలకిస్తున్నాడు, మర్యాద. అత్తగారు మాట్లాడుతుంది, కోడలు ఆలకిస్తుంది, బాగుంది. కోడలు మాట్లాడుతుంది, అత్తగారు ఆలోచిస్తుంది, బాగుంది. పెద్ద తోటికోళ్ళు మాట్లాడుతుంది, చిన్న తోటికోళ్ళు వింటుంది. చిన్న తోటికోళ్ళు మాట్లాడుతుంది, పెద్ద తోటికోళ్ళు వింటుంది. వీళ్ళందరూ కలిసి ఒకేసారి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఊరంతా వింటుంది. పొద్దున్నే కుళాయి దగ్గర ఎదురింటి ఆవిడ నీళ్ళు పట్టుకుంటూ, అక్క నీకు తెలుసా పెద్దింట్లో ఎలాగ అయ్యిందంట. ఈ మాట అత్తగారు చెవిని పడింది. ఇప్పుడు అత్తగారు అంటదే, మా కొంప గురించి చెప్పుకోవడానికి నీకు ఎంత ధైర్యం? అందరికీ చెప్పుకునేటట్టు వీధిలో పడేసింది ఎవరు? నువ్వు కాదు. అందరికీ అర్థమయ్యేటట్టు ఇంటి గుట్టుని ఈదులో పడేసింది ఎవరు? నువ్వు కాదు. ఈదులో పడేసిన తర్వాత చూడకుండా ఉంటారా? ఈదులో పడేసిన తర్వాత మాట్లాడుకోకుండా ఉంటారా? నీ పరువును ఊరి పొలిమేర దాకా పాకించింది నువ్వు. ఈ రోజున మీ కుటుంబాల్లో ఒక్కసారి ఆలోచన చేయండి. అనవసరమైన విషయాలకి రాద్ధాంతం చేసి రోడ్డెక్కిన సందర్భాలు, ఒకరితో ఒకరు ఏకీభవిస్తే ఈ రాత్రి సమయంలో సమాధానపరుచువారు. మరి బయట సమాధానం పక్కన పెడితే, అక్క మీ ఇంట్లో సమాధానం ఉందా? మీ ఇంట్లో సమాధానం ఉందా? ఒక ఊళ్ళో ఇలా జరిగిందనమాట. ఒక తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. వాడు మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైదరాబాద్లో జాబ్ వచ్చింది. ఆ జాబ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించాడు. వాడు ప్రేమిస్తే ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మతో అన్నాడు, మమ్మీ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. వాళ్ళు ఎలాగా మనకు ఒక్కడే కొడుకు కదా, వాడు చూస్తే ఏంటి మనం చూస్తే ఏంటి అని మొత్తం మీద తండ్రి తల్లి ఏకమై కొడుకు ఇష్టానికి అంగీకరించి పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిందిగా. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్లో సంగతి ఏంటంటే, అత్తగారికి ఏమో 4 గంటల తర్వాత పడుకునే అలవాట్లేదు, కోడలకేమో 8 గంటల కంటే ముందు లేచి అలవాట్లేదు. ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి? అత్తగారికి 4 తర్వాత పడుకునే అలవాట్లేదు, కోడలకే 8కి ముందు లేచే అలవాట్లేదు. సరే, ఎలాగైనా ఎంత అత్తగారైనా కొత్త కోడలంటే ఆ కోణం వేరుగుంటుందిగా. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లో అత్తగారు కోడలికి అన్ని చేసిస్తుంది. పాపం, ఏదో కొత్త పిల్ల పట్నం నుంచి వచ్చింది, తెలియదులే, చిన్నపిల్లలే, అర్థం చేసుకుంటుందిలే అని ఆవిడ లేచి స్నానం చేసేటప్పటికి టీ పెట్టిస్తుంది, టిఫిన్ చేస్తుంది, ఇలా నడిచిపోతూ ఉంది. ఈ లోపల ఆ ఊళ్ళో ఫంక్షన్ జరిగింది. ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్కి అత్తగారు వెళ్ళింది. ఈ వెళ్ళిన వాళ్ళందరూ ఆడవాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటారుగా. ఈ మాటల్లో అడిగారు, అక్క కొత్త కోడలు ఎలా ఉంది? ఈవిడంది, అమ్మాయి కోడలు చాలా మంచిది, కాకపోతే ఆ పట్టణపు అలవాట్లే పోవట్లేదనుకో, పొద్దున్నే లేవదనుకో అంది. ఇప్పుడు ఇంకా ఆవిడంది, అస్సలు నీకు అతర్కం చేసుకోవడం తెలుసా నీకు? అసలు నువ్వు ఇలాగే టీ పెట్టి ఉంచావంటే ఏదో రోజున బట్టలు కూడా ఉతికెత్తది నీ చేత అంది. మనకు కూడా చూడండి, గొప్ప తగిలి పడిపోయామనుకోండి, దులుపుకుంటామా, ఎవరైనా చూసారో లేదా అని చూస్తామా? దెబ్బ తగిలిందని బాధపడం మనం, ఎవడని చూసాడేమో. ఇప్పుడు ఈవిడ ఇంట్లో అత్తగారు కోడలికి టీ పెట్టడం బాధ అనిపించలేదు. చిన్న తోటకోళ్ళలో బట్టలు ఉతికిస్తుందనే మాటకే కోపం వచ్చింది. ఇంకా భోజనం ఆకలి లేదు, ఏమీ లేదు. గబగబా ఇంటికి వచ్చిన తలుపుకి తాళం వేసిన లోపల పడుకుంది. పొద్దున్నే లేచిన తర్వాత కోడలు అనుకుంటుంది, 8 అయిపోయింది, లేచింది. పాపం అత్తగారు అలికిడి ఎక్కడ వినపట్టలేదు. మెల్లిగా తలుపు కొట్టి, అత్తయ్య గారు టిఫిన్ చేశారా అంది. ఆవిడ లోపల నుంచి అంది, ఎవరు చేస్తారు, ఎవరున్నారు, మీ బాబుగారు పంపిన పని మనుషులు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఏదో కొంచెం తేడాగా ఉందనుకుంది.
ఈ గొడవ వంటింటి గొడవ హాల్లోకి వచ్చింది, హాల్లోంచి గొడవ వీధిలోకి వచ్చింది. ఒక రోజున తల్లి కొడుకుతో అంటుంది, అబ్బాయి మీ ఆవిడతో అసలు పడదు, మీరు వెళితే వేరే ఇంట్లో కాపురం ఉండండి, కాదంటే వాళ్ళ అమ్మగారి ఇంటికాడ దింపిరా అంది. ఆయన మామూలుగా గదిలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఆవిడ మంచం లేచి అంది, మీ అమ్మతో నాకు అసలు కుదరదు, తీసుకెళ్ళి మా ఇంటికాడైనా దింపు, లేకపోతే హైదరాబాద్ అని వెళ్ళిపోదామండి. ఆయన ఏం మాటలు, స్నానం చేశాడు, భోజనం చేశాడు, పడుకున్నాడు, పొద్దున్నే ఫైలెట్కి పోయాడు. ఏ లోపల ఇవిడ లేచింది, ఇది మా ఆయనతో తెగే సందర్భం కాదులే అని 2 చీరలు బ్యాగులు వేసుకుని కారు ఎక్కి దగ్గరలో ఉన్న మేనమామ ఇంటికి వెళ్ళింది. మేనమామ ఇంటికి వెళ్ళగానే లోపలికి వెళ్ళింది, 4 అడుగులు వేసేగానే బోరుమని ఎడుతుంది. వాళ్ళ మావయ్య అంటున్నాడు, అమ్మాయి ఏంటి మీ అత్తగారు ఏమైనా తిట్టిందా, మీ ఆయన ఏమన్నా అన్నాడా, మా ఆయన దేవుడు, మీ మాంగారు ఏమన్నా అన్నాడా, ఆయన దేవుడు, మీ అత్తగారు ఏమన్నా అందా, ఎడుతుంది చెప్తులేదు, మీ అత్తగారు ఏమన్నా అందా. ఒక 10 నిమిషాల తర్వాత ఉంది, ఉంటే మా అత్తగారైనా ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలి. మ్యాటర్ సీరియస్. కాసేపు మాట్లాడి 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 ఫైనల్లో అన్నాడు ఆయన, చెప్పేద్దామా. ఎవరిని ఏడుతున్నప్పుడు మానేసింది. అనగానే పిచ్చి మొక్కం, ఈ మాత్రం దానికి ఎంత ఏడుపు ఎందుకు, నువ్వు ముఖం కడుక్కో నేను వస్తానన్నాడు. ఈయన టౌన్కి వెళ్ళి డబ్బా తెచ్చాడు. డబ్బా తెచ్చి అమ్మాయికి ఇచ్చాడు. అమ్మాయి చంపేయడం అంటే పీక్ కొత్తే పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, మనం చంపినా పోలీసు వాళ్ళకి అనుమానం రాకూడదు అన్నాడు. ఇదిగో ఈ డబ్బా, ఇందులో నువ్వేం చేసినా అనుమానం రాకుండా చేయాలి. ఇందులో రోజుకొక ట్యాబ్లెట్ కనుక 25 రోజులు వేస్తే 30వ రోజున చచ్చిపోద్ది. వేసేది ఎలాగ వేయాలి, అనుమానం రాకుండా వేయాలి అంది. సరే డబ్బా బ్యాగులు వేసుకుంది, మళ్ళా తిరిగి బయలుదేరింది. 4 అవుతుంటే అత్తగారు వాకలు తుడుస్తుంది. పొద్దున్నే వేసుకెళ్ళింది, మళ్ళీ దిగబడింది ఏంటో అనుకుంది పాపం. లోపల రాగానే అత్తగారు కాళ్ళ మీద పడి ఏడ్చేస్తుంది. నేను మా ఇంటికి వెళితేనే తెలియలేదు నీ విలువేంటో, నువ్వు అత్తగారు కాదు అమ్మవి, అంతకంటే దేవతవి. రోడ్డు మీద పడి ఏడ్చేస్తుంటే ఆవిడ విధులుంచుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా అక్కడి నుంచి చూడండి, అత్తగారి కంటే అరగంట ముందు లేస్తుంది, అత్తగారికి టీ పెడుతుంది, అత్తగారికి బట్టలు అస్సలు ఇక అద్భుతం. 4 రోజులు అయిపోయింది, 5వ రోజున మొదలుపెట్టింది. రోజుకు ఒక్కొక్కటి వేస్తా 15 రోజులు అయిన తర్వాత కోడలు కిచెన్లో వంట చేస్తుంది. పక్కనున్న పిట్టగోడ మీద మోచేయని అవతల వాళ్ళతో మాట్లాడుతుంది. ఏంటక్క కోడలు ఎలా ఉంది, మా కోడలు దేవతలండిదమ్మా, నేనే అర్థం చేసుకోలేకపోయే బిడ్డను బాధ పెట్టాను అనుకో, అసలు నా కూతురుంటే కూడా ఇలా చూసుకుని ఉండేది కాదేమో అంది. ఆ మాట జాగ్రత్తగా చెవిలో, ఇప్పుడు ఈవిడికి గుండాగినంత పని అయింది. అరే మా అత్తగారు ఇంత మంచిదా, మా అత్తగారు ఇంత మంచిదా అంది. ఇక లోపల భయం, అప్పటికే 15 రోజులు అయిపోయిందిగా, భయం భయం భయం. వెంటనే అంది, అత్తయ్య నేను ఒకసారి మా ఇంటికి వెళ్ళి వస్తాను, పొయ్యి మీద కూర మాడిపోతుంది చూడండి, మీ అబ్బాయి గారు వస్తే నేను సాయంత్రానికి వచ్చేస్తానని చెప్పండి. సరే బ్యాగ్ వేసుకుని మరలా ఎక్కడికి, మేనమామ ఇంటికి వెళ్ళింది. వెళ్ళగానే ఇప్పుడు ఈ గదిలోకి వెళ్ళగానే గట్టిగా ఏడుస్తుంది. ఇప్పుడు ఆయన అంటున్నాడు, చచ్చిపోయిందే, చచ్చిపోతే అక్కడ ఉండాలి, ఇక్కడికి వచ్చి ఆడకూడదు అంటున్నాడు. చచ్చిపోతే అక్కడ ఉండి ఆడాలి, ఇక్కడికి వచ్చి ఆడకూడదు. అది కాదు, మా అత్తగారు చచ్చిపోకూడదు, మా అత్తగారు చచ్చిపోకూడదు, మా అత్తగారు చచ్చిపోకూడదు. ఈయనకు అర్థమైంది. సరే ఎన్ని రోజులు వేసావు అన్నాడు. 15 రోజులు వేసాను. ఇంక చచ్చిపోద్ది, ఇంకెవడో కాపాడలేడు. అయితే మా అత్తగారి కంటే ఒక అరగంట నేను ముందు చచ్చిపోవాలి, మా అత్తగారి కంటే. బాగా ఏడవనిచ్చి ఆయన అన్నాడు, అమ్మాయి విషం డబ్బాలో లేదు,
నీ బుర్రలో ఉంది. ఈ రోజున మీరు జ్ఞాపకం చేసుకోండి, సమస్య ఇంటిలో లేదు, మనస్సులో ఉంది. సమస్య డబ్బులో లేదు, మీ మనస్సులో ఉంది. సమస్య ఆడబడుచులో లేదు, మీ మనస్సులో ఉంది. సమస్య మీ మాంగారులో లేదు, మీ మనస్సులో ఉంది. సమస్య మీ అత్తగారిలో లేదు, మీ మనస్సులో ఉంది. ఇప్పుడు ఇంటికి వచ్చి ఏడుస్తుంది. ఆలోచన చేయండి, ఇద్దరు వ్యక్తుల మధ్య సమాధానం లేకపోతే చంపాలి అనుకున్నారు. సయోధ్య కుదిరినప్పుడు ఒకరి కోసం ఒకరు చావాలనుకున్నారు. అంటే మనసు వికసించడానికి, మానసిక పరిపక్వత రావడానికి ఉన్న ఆ వ్యత్యాసం చూడండి. ఈ రోజున మీ కుటుంబాలలో మీరు సమాధానపరిచే వాళ్ళగా ఉన్నారా? అత్తతో మాట్లాడలేని కోడళ్ళు, కోడలతో మాట్లాడలేని అత్తగారులు, అన్నలతో మాట్లాడలేని తమ్ముళ్ళు, తమ్ముళ్ళతో మాట్లాడలేని అన్నలు, వీళ్ళందరూ ఆదివారపు ఆరాధనలో ప్రభు శరీరంలో చెయ్యి వేయడం అంటే ఎంత బరితెగింపు! చెయ్యి వేయడం అంటే నీకు అసలు భయం ఉందా? ఈ రాత్రి ఆలోచించు. క్షణికమైన విషయాలకు ఆయాసపడి సమాధానార్థమైన దేవుని చేతిలో, దేవుని శరీరంలో చెయ్యి వేస్తున్నావంటే నీకెంత బరితెగింపు! అసలు సమాధానపరుచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు. మరి ఎలాగున్నావు? మూడో విషయానికి వెళ్ళిపోదాం. దేవుని యొక్క వాక్యంలో మార్కు సువార్త 15వ అధ్యాయం 39వ వచనం. ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుడు చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే. కనపడిందా? మార్కు సువార్త 15వ అధ్యాయం 39. ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుడు చూచి, నిజముగా ఈయన దేవుని కుమారుడే. ఓ శతాధిపతి ఉన్నాడు, యేసు ప్రభు శిలువ దగ్గరే నిలబడి ఉన్నాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అనే శబ్దం వినగానే ఆయన అంటున్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడే. అంటే అంతకుముందు ఆయన యాయీరు కుమార్తెని లేపిన సంగతి వాడికి తెలుసు. లాజరుని 4 రోజుల తర్వాత సమాధిలో నుంచి బయటికి తెచ్చిన సంగతి వీడికి తెలుసు. నాయీని గ్రామంలో పాడి మీద మోసుకుపోతున్న పడుచువాడిని బ్రతికించిన సంగతి వీడికి తెలుసు. 10 మంది కుష్ఠరోగులని బాగు చేసిన సంగతి వీడికి తెలుసు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడన్న సంగతి వీడికి తెలుసు. ఇన్ని అద్భుతాలు చూసినప్పుడు ఆయన దేవుడు అనిపించలేదు. ఇన్ని ఆశ్చర్యాలు చూసినప్పుడు దేవుడు అనిపించలేదు. ఒక చేతకాని వానిలా సిలువలో ప్రాణాన్ని విడిస్తే దేవుడు అనిపించింది. ఈ మధ్యకాలంలో మన ఆంధ్రాలో ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, 3 మేకులు విక్కోలేకపోయాడు అంటున్నాడా? ఈ శవాన్ని పూజిస్తున్నారండి, 3 మేకులు పీక్కోలేకపోయాడు. ఒరే సన్నాసి, అది శవం కాదు అని తిట్టాలు అని ఉంది, కానీ సన్యాసిని తిట్టకూడదనే సంస్కారం అడ్డొస్తుంది. ఒరే పనికి మాలినవాడా, అది శవం కాదు, సర్వోన్నతుని యొక్క శక్తి అని తిట్టాలని ఉంది, కానీ సన్యాసిని తిట్టకూడదు అనే సంస్కారం అడ్డొస్తుంది. అది శవం కాదు, 3 మేకులు పీక్కోవడం చేతకాక కాదు, ఆయన చనిపోయి సమాధిలో నుండి లేవటం అనేటువంటి సంపూర్ణత చేయడానికి, యావత్ ప్రపంచానికి రక్షణ సిద్ధం చేయడానికి ఆయన సహిస్తున్నాడు అని తిట్టాలనుంది వాడిని. కానీ సన్యాసిని తిట్టకూడదు అనే సంస్కారం అడ్డొస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ఆయన అంటున్నాడు, నిజముగా దేవుని కుమారుడు. అయితే ప్రియమైన వారులారా, ఎందుకు అని అడిగితే ఈ లోకంలో 3 రకాల సిలువలు ఉన్నాయి. ఒకటి ఆకారపు సిలువ, రెండవది ఆచారపు సిలువ, మూడవది ఆధ్యాత్మికమైన
సిలువ. మొట్టమొదటిది ఆకారపు సిలువ. ఒక ఆయన ఇలా అన్నాడు, గుడి మీద సిలువ, గుడి లోపల సిలువ, గుండె లోపల కొండ సిలువ అన్నాడు. ఏమన్నా అర్థమైందా? గుడి మీద సిలువ, గుడి లోపల సిలువ, గుండె లోపల కొండ సిలువ. సిలువ కాదు అది, కొండ సిలువ. ఈరోజున చాలామంది ఆకారమైన సిలువ కాదు వేసుకోవాల్సింది. ఆకారమైన సిలువ కాదు. ఈరోజున చాలామంది ఆకారమైన సిలువలను చూస్తున్నాం. రెండవది ఆచారపు సిలువ. రేపు 14వ తారీఖు నుంచి మన వాళ్ళంతా సిలువ ధ్యాన కూడికలు పెడతారు. అవునా? ఏం కూడికలు అయ్యి? మీరు పెడతారా? పెడితే పెట్టండిలే, మాకు తెలియదు. కానీ సిలువ ధ్యాన కూడికలు మీకు రాత్రి చెప్పానుగా. ఏం మానేస్తారు వీళ్ళు? మాంసం మానేస్తారు. మానాల్సిందేంటి? మోసం మానేయాలి, కానీ మాంసం మానేస్తారు. ఇక్కడ ఆచారపు సిలువ. ఒక ఆయన ఇలాగే ఈ మధ్యకాలంలో మానవులు కూడా మాలేసుకుంటున్నారుగా. ఒక అద్భుతమైన డ్రెస్ కనిపెట్టారు. ఈ మాలేసుకుంటే వాళ్ళని బ్రదర్ అనాలంట. ఏమనాలి? మనం ఏమనుకుంటున్నాం? బ్రదర్ అనే కదా. మాలేసుకుంటేనే బ్రదర్, మాల తీసేస్తే బాబుగిన అవుతుడా? ఇవన్నీ సిగ్గులేని ఆచారాలు అనుకోండి, సిగ్గులేని ఆచారాలు. ఆయన అంటాడు బ్రదర్. ఇంగ్లీష్లో ఒక అద్భుతమైన మాట బ్రదరిన్ అంటే ఒక్క గర్భము నుంచి ఉద్భవించిన వారు. సహో ప్లస్ ఉదరము, సహోదరులు అనే పదానికి సహో ప్లస్ ఉదరము, ఒక్క గర్భము నుంచి ఉద్భవించిన వారు అని అర్థం. అప్పుడు బ్రదర్ అవక ఏమవుతాడు? సరే, ఇలా 40 రోజులు చేస్తూ ఉన్నాడు. పాపం కింద అడుకుంటాడట్టు ఇలా జరుగుతూ ఉంది. ఒక రోజున ఆ గుడ్ ఫ్రైడే రోజు ముందు రోజు వచ్చేసింది. ఈ టీవీ ఛానల్లో మామూలు వాళ్ళు కాదుగా, అప్పుడు దాకా తిడతా వచ్చినా ఆ రోజు మాత్రం కరుణామయుడు, శాంతి సందేశం సినిమా వేస్తారుగా, అలా కరుణామయుడు సినిమా వేస్తున్నారు. ఆడానికి అంకితం అయిపోయాడు టీవీకి, ఇంకా లీనమైపోయి చూసేసాడు. బాగా చూసేసరికి ఆయన కొరడాలతో కొట్టడం, ఆ సిలువ మీద వేసి మోయించటం, ఈ సంగతులన్నీ చూసి చలించిపోయి తట్టుకోలేక సీసాలమ్మ గుడికి వెళ్ళి బాగా దాగి చర్చి కాడికి వచ్చినాడు. పాస్టర్ గారు, ఇదేంట్రా, ఇప్పుడు దాకా ఎంత బాగున్నావు కదా, ఇలాంటి పని చేసేవేంటి అన్నాడు పాస్టర్ గారు. ఇప్పుడు ఆడన్నాడు, అయ్యగారండి ఎంత మంచి దేవుడు అండి, ఒక్క మాట అనలేదండి, ఆయన కొడుతుంటే తట్టుకోలేక తాగేసానండి అన్నాడు. కొడుతుంటే సరేలే అయిపోయిందిలే ఇంటికి పో అని తిట్టాడు. సరే అయిపోయింది, ఈస్టర్ వస్తుందిగా. ఆ రోజున ఏం చేశాడంటే మరలా దయ్యామయుడు మళ్ళీ ఏదో సినిమా ఎత్తరికి వెళ్ళడం. ఆ సినిమాలో చచ్చిపోయిన ఆయన 3వ రోజున హల్లెలూయా అంట. మొన్నేమో బాత్తో తాగేశాడు, ఇప్పుడు సంతోషంతో తాగేశాడు. ఇప్పుడు వీడిది ఆచారమా ఆధ్యాత్మికమా? ఈరోజున ఎంతమంది ఇలాంటి వాళ్ళు లేరు? ఈరోజున దినాల్లో చూడండి, చాలామంది గుడ్ ఫ్రైడే రాగానే సిలువ వేసుకుని వీధులంటా తిరగడం, దానికి టీవీ లైవ్ కవరేజ్లు. అవునా? సిలువ వేసిన తర్వాత ఊరంతా తిప్పిన తర్వాత సాయంత్రం 3 అయ్యే లోపల ఏం చేయాలండి? సిలువ వేయాలి. ఎక్కడ? ఊరికి చివర. సిలువ వేసిన తర్వాత సూర్యుడు అస్తమించకుండా ఏం చేయాలి? చంపేసి పాతేయాలి. శవాన్ని ఎవడైనా శ్మశానానికి తీసుకెళ్ళి ఇంటికి తెచ్చుకుంటారా? ఒకవేళ లేచి వచ్చింది అనుకోండి, మా నాన్న వచ్చాడు అంటారా, దెయ్యం వచ్చిందంటారా? దెయ్యం వచ్చిందంటారు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత సాయంత్రం 6 గంటల లోపల సూర్యుడు అస్తమించక ముందు వాడిని పాతేయాలి. ఆడనుకుంటే ఆదివారం పొద్దున్న లేచి వస్తే మేకను కోసో గోవును కోసో భోజనాలు ఎడదాం. ఇలాంటి ఆచార సంబంధం. ఈ రోజున క్రైస్తవ్యం ఆచారంతో ముడిపడిపోతుంది. కనుకనే క్రైస్తవ్యం ఎగతాళి చేయబడుతుంది.
క్రైస్తవ్యం నవ్వుల పాలవుతుంది. ప్రేమైన వారులారా, ఇప్పుడు ఆధ్యాత్మికమైన సిలువ. ఆయన అద్భుతాలు అతనిని మార్చలేకపోయినాయి. ఆయన అద్భుతాలు వానికి దేవుడనే స్పృహను కల్పించలేదు. కానీ ఆయన శ్రమను చూసిన వ్యక్తి, ఆ శతాధిపతి తన జీవితంలో సిలువ వేసిన వాళ్ళని అనేకులను చూశాడు. కొరడాలతో కొట్టి సిలువకు కొడుతున్నప్పుడు వాళ్ళు బాధను తట్టుకొనలేక, బాధను భరించలేక వాళ్ళు బండ బూతులు తిడుతూ వచ్చారు. సింహాసనంలో కూర్చున్న రాజును మొదలుకొని సైనికుల దగ్గర నుంచి, న్యాయాధిపతుల దగ్గర నుంచి సిలువను అమలు చేస్తున్న వాళ్ళందరి దాకా దారుణమైన బూతులు తిడుతూ వచ్చారు. కానీ ఈయన ఒక పెదవి విప్పలేదు. ఇప్పుడు అంటున్నాడు, ఈయన ఒక మనుష్యుడైతే మేము పెట్టిన శ్రమలు ఈయన తాలూకుని ఉండేవాడు కాదు. ఈయన మనుష్యుడైతే మేము చేసిన అవమానాన్ని భరించి ఉండేవాడు కాదు. ఈయన మనుష్యుడైతే మేము చేసినటువంటి ఈ శిక్షను బట్టి సహించేవాడు కాదు. ఈయన మానవాతీతుడు. మేము చేసిన హేళన, మేము చేసిన అవమానం, మేము వేసిన ఈ శ్రమ, ఈ శిక్ష మనుష్యుడు భరించడం అసాధ్యం. కాబట్టే ఈయన నిజముగా దేవుడు. ఈ రోజున నీవు శ్రమలలో సహించే వ్యక్తిగా ఉన్నావా? మెడలో మెరుచున్న బంగారమైన కొట్టులో అలంకరించబడిన బంగారమైన మట్టిలో నుండి తీయబడుతుంది. అది తీసినప్పుడు మట్టే. ఆ మట్టిని కొలిములో వేసిన తర్వాత శుద్ధి చేయబడి బంగారం అవుతుంది. బంగారం చేయని తర్వాత దానిని మరలా కాల్చి శుద్ధి చేసిన తర్వాత, శుద్ధితో కొట్టబడిన తరువాత, తీగ పట్టకారు పెట్టి సాగదీసిన తరువాత ఒక అందమైన ఆభరణం అవుతుంది. ఇప్పుడు దానికి విలువ వస్తుంది, దానికి ఆకారం వస్తుంది. కనుక క్రైస్తవ జీవితంలో శ్రమల మధ్య నీవు సనుక్కుంటున్నావా, సహిస్తున్నావా? అవి ఎలాంటి శ్రమలైనా, అవి సమాజము నుంచి వచ్చినవైనా, అవి అపవాది నుంచి వచ్చినవైనా, మరి ఎలాంటి శ్రమలోనైనా ప్రభువు కొరకు నిలబడి సాక్షిగా ఉంటున్నావా? యోబు చూడండి, ఒకరోజు ఉదయమే లేచి ప్రార్థన చేసుకుని బయటకు వచ్చి నిలబడి కాఫీ తాగుతున్నాడు. ఒకడు పరిగెత్తుకుని వచ్చి అన్నాడు, యజమానుడా, ఆకాశము నుండి అగ్ని దిగి పంటంతా నాశనం అయిపోయింది, నీకు చెప్పడానికి నేను ఒక్కడే వచ్చాను అన్నాడు. ఈ లోపల వాడు ఇంకా కూర్చోకముందే ఇంకొకడు వచ్చాడు, యజమానుడా, షాబాయిలు వచ్చి మన ఒంటులన్నిటినీ, గొర్రెలన్నిటినీ పట్టుకుపోగా పనివారులను చంపేశారు. ఈ సమాచారం చెప్పడానికి నేను ఒక్కడే వచ్చాను. వాడింకా ముగించకముందే ఇంకొకడు వచ్చాడు, యజమానుడా, నీ పిల్లలు అల్పాహారం తినుచుండగా సుడిగాలి అరణ్య మార్గమును వచ్చి ఇంటిని నలుమూలలా కొట్టగా ఇంటి వారి మీద పడి చచ్చిపోయారు. తోటకు నీళ్లు పెడుతున్నా నేను చూసి సంగతి చెబుతున్నాను. ఇన్ని ప్రతికూలమైన సంగతులు చెవిని పడగానే కుమిలిపోక మాట అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. కానీ 2వ అధ్యాయానికి వెళ్ళేసరికి చర్మం ఊడి పడిపోతుంది. భార్య అంది, ఇంకెంతకాలం దేవుడు అంటావు? ఆ దేవుడే నీకిన్ని శ్రమలు అనుభవిస్తే, ఆ దేవుడే నీకు కన్నీళ్లు మిగిలిస్తే, ఆ దేవుడే కన్నవాళ్లను లేకుండా చేస్తే, ఆ దేవుడే నీకింత దారిద్ర్యాన్ని కలగజేస్తే ఇంకెంతకాలం దూషించి చావు. కానీ 42వ అధ్యాయానికి వెళ్ళేసరికి పోయిన పశువులు వచ్చాయి, పోయిన పిల్లలు వచ్చారు. కానీ శ్రమలు తట్టుకొనలేని భార్య మాత్రం రాలేదు. ఈరోజు నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. శ్రమల మధ్య మనుషుల వ్యక్తిత్వాలు బయటపడతాయి. భర్తకి దారిద్ర్యం వస్తే భార్య వ్యక్తిత్వం బయటపడుతుంది. భార్యకు రోగం వస్తే భర్త వ్యక్తిత్వం బయటపడుతుంది. కొడుక్కి పెళ్లి చేస్తే కొడుకు వ్యక్తిత్వం బయటపడుతుంది. కూతురికి వయసు వస్తే కూతురు వ్యక్తిత్వం బయటపడుతుంది. మన స్నేహితులకి ధనం వస్తే వాళ్ళ వ్యక్తిత్వాలు బయటపడతాయి.
అంటే మన జీవితంలో ఒకవేళ దేవుడు శ్రమలు అనుభవిస్తున్నాడు అంటే మనమేంటో ప్రజలకైనా తెలియచేస్తున్నాడు, లోకమంతే ఏంటో మనకైనా తెలియచేస్తున్నాడు. ఈ రెండిటి మధ్య తట్టుకొనలేక దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత శ్రమలు వచ్చేసినాయండి. స్కూల్లో జాయిన్ అయిన తర్వాత బెత్తపు దెబ్బలు కాకపోతే బంగారుపు గొలుసులు ఎత్తారా? ఏమండి, స్కూల్లో జాయిన్ అయిన తర్వాత బెత్తపు దెబ్బలు ఎత్తారా, బంగారుపు గొలుసులు ఎత్తారా? ఇక్కడే ఉన్నారా? చాలాసార్లు చూడండి, మీరు గవర్నమెంట్ స్కూల్లో చూడండి, యూనిఫామ్ ఫ్రీ, అవునా? పుస్తకాలు ఫ్రీ, అవునా? షూ ఫ్రీ, అవునా? సాక్స్ ఫ్రీ, బ్యాగ్ ఫ్రీ, భోజనం ఫ్రీ. కానీ మనం కార్పొరేట్ స్కూల్లో చదివిస్తామా, ఎలిమెంటరీ స్కూల్లో చదివిస్తామా? కార్పొరేట్ స్కూల్లో అక్కడ చూడండి, టెక్స్ట్ బుక్లన్నీ మన చేత కొనిపిస్తారు బయట. అవసరం లేని వర్క్ బుక్లు. ఎవడైనా వర్క్ బుక్ అంటే నోట్స్లో చెప్పాలి, కానీ వర్క్ బుక్ అంటాడు. వర్క్ బుక్ అంటే ఆ ప్రింట్ అయిన బుక్ని మనకు అంటగడుతుంటారండి. మీరు చూడండి, ఎందుకు చదివిస్తున్నాం? మీరు గవర్నమెంట్ స్కూల్లో ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి సంవత్సరానికి? ఎన్ని ఉంటాయి గవర్నమెంట్ స్కూల్లో? 4 యూనిట్లు, ఒక క్వార్టర్లీ, ఒక హాఫర్లీ, ఓ ఫైనల్, మొత్తం ఎన్ని? 7. మీ పిల్లలు చదివే కార్పొరేట్ స్కూల్కి వెళ్దాం, ఎన్ని ఉంటాయి? వీకెండ్ ఎగ్జామ్, వీకెండ్ ఎగ్జామ్. ఈ విద్యా సంవత్సరంలో అకాడమిక్ ఇయర్లో ఎన్ని నెలలు ఉంటాయి? 9 నెలలు. 9 నెలలు అంటే వీకెండ్ ఎగ్జామ్ అంటే ఎన్ని ఉంటాయి? 4 9 36. గుర్తుపెట్టుకోండి, మొత్తం అడుగుతాను. ఆ తర్వాత మంత్ ఎండ్ ఎగ్జామ్ ఎన్ని వస్తాయి? 9 9ని 36 ఎన్ని? 45. ఒక క్వార్టర్లీ, ఒక హాఫర్లీ, ఓ ఫ్రీ ఫైనల్, ఆ తర్వాత ఫైనల్. ఎన్ని వచ్చినాయి? 49 ఎగ్జామ్స్ వచ్చాయి. ఇక్కడ ఇబ్బంది లేకుండా అన్నీ ఫ్రీగా ఇచ్చి 7 ఎగ్జామ్స్ పెట్టి పిల్లలకి అన్నీ ఇస్తుంటే అబ్బాయి ఇది వద్దండి, 49 ఎగ్జామ్స్ పెట్టి మన జేబులు ఖాళీ చేస్తుంటే అక్కడే జాయిన్ చేసాం. ఎందుకు చెప్పండి? మీకు ఏమైనా అర్థమైందా? అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మా పిల్లలకి పరీక్షలు పెట్టండి అన్నాం, డబ్బులు ఇచ్చి పరీక్షలు పెట్టండి అన్నాం. ఎందుకు? వాడిని ప్రతిభావంతుణ్ణి చేయాలి. మరి నీ దేవుడు కూడా నిన్ను ప్రతిభావంతుణ్ణి చేయడానికి కొన్ని ప్రతికూల పరిస్థితులు అనుమతిస్తే ఎందుకు విసిగిపోతున్నావు? నీలో ఉన్న సామర్థ్యాన్ని వెలుపలకు తీయడానికి కొన్ని శోధనలను అనుమతిస్తే ఎందుకు సనుక్కుంటున్నావు? 4వ విషయానికి వెళ్ళిపోదాం. రోమేలుకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదరో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఏమవుతారట? ఇప్పుడు దేవుని కుమారులు, దేవుని కుమారులు అంటే మొట్టమొదటి మాట చూసాం, ప్రత్యేకించబడిన వారు. రెండవది సమాధానపరచువారు. మూడవది సహించువారు. నాలుగవది ఆత్మచేత నడిపించువారు. అంటే దేవుని పిల్లలు దేవుని చేత నడిపించబడాలి. మీ ఊళ్ళో కాకి పిల్లలు ఎలా ఉంటాయి? కాకి పిల్లలు నల్లగా ఉంటాయి కదా, ఎవరే నల్లగా ఉంటాయి. బాక్స్ ఎలా ఉంది? దాని కాకి పిల్ల అందామా? కాకి పిల్లలు ఎలా ఉంటాయి? నల్లగా ఉన్నాయి. బాక్సులు ఎలాగున్నాయి? మరి ఇట్లా కాకి పిల్ల అంటారా? మీరే కదా. కాకి పిల్ల నల్లగా ఉండదు, కాకి పిల్ల కాకిలా ఉంటుంది, కుక్క పిల్ల కుక్కలా ఉంటుంది, మనిషి పిల్ల మనిషిలా ఉంటుంది. ఇప్పుడు కాకి పిల్ల గోడ మీద నుంచి కింద పడింది. ఈ లోపల పిల్లి పరిగెడుతుంది. మీరు చూశారు, కాకి ఎగిరిపో అన్నారు. ఎగురుద్దా? ఎందుకు ఎగరలేదు?
దెబ్బ తగిలి కాదు, దానికి అర్థం కాలేదు. దెబ్బ తగలడం కాదు, దానికి అర్థం కాలేదు. అది కాకి పిల్ల, నువ్వు మనిషి పిల్ల, నీ భాష దానికి ఏం తెలుస్తుంది? అవునే కదా. చూడండి, చిన్న పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు, ఒక 4-3 నెలల పిల్లలు. ఆ పిల్లతో లాలి పోసుకుంటావా నాన్న అంటావు, ఊ అంటది. అవునా? చిచ్చు పోసుకుంటావా నాన్న అంటది, ఊ అంటది. అంటే మనిషి మాట మనిషి పిల్లకే అర్థమైంది. అదే కాకి గనక పిల్ల వచ్చేస్తుంటే వాళ్ళమ్మ చెట్టు మీద నుంచి అరిసింది అనుకోండి, కుంటుతాను నెడుతాను పరిగెడద్ది. మీరు కాకి వస్తున్నప్పుడు కోడి పిల్లలు అక్కడక్కడ ఉంటే అది దూరంగా నిలబడి రెక్కలు ఇలా తాపి మామూలుగా అరిచే అరుపు కంటే డిఫరెంట్గా అరుస్తుంది. కోడి పిల్లలు టకటక వచ్చేస్తాయి వెనక్కి. అంటే వాటి భాష వాటికి. ఇప్పుడు మనం దేవుని కుమారులమైతే ఏ భాషలో వినాలి? దేవుని భాష. అలాగన్నామని డప్పులు కొడితే ఎగిరెగిరి భాష కాదు. మళ్ళీ అదొక సమస్య ఉంది ఇక్కడ దేవుని ఆత్మచేత నడిపించబడడం. దేవుని పిల్లలకు, దేవుని కుమారులకు వాళ్ళ భాష వాళ్ళకి అర్థమవుతుంది. ఈరోజు నీ జీవితంలో నీవు శ్రమల మధ్య పడబోతున్నావు, కష్టాల మధ్య వెళ్ళబోతున్న సమయంలో నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సేవకుని ద్వారానో, పరిస్థితుల ద్వారానో, వాక్యం ద్వారానో మాట్లాడుచున్నప్పుడు ఆ స్వరం వినగలుగుతున్నావా? కంటికి కనిపించినట్టు పరిగెడుతున్నావా? లోతు, అబ్రహాము విడిపోయినప్పుడు లోతు యొర్దాను వైపు చూస్తే అదంతా ఐగుప్తు తోట వలె ఉందట. అంటే ఏదోను తోట వలె. అది ఎలా ఉంది? పచ్చికను చూశాడు కానీ పచ్చిక కింద ఉన్న పావులను చూడలేదు. పచ్చిక కింద ఉన్న పావులను చూడలేదు. కానీ అబ్రహాముతో మనం చూస్తే అతడు కనులెత్తి చూసినప్పుడు అంతా ఇసుక, కానీ ఇసుక కింద ఇంధనం పెట్టాడు దేవుడు. అక్కడ ఆ గ్రహింపు లేని లోతు పచ్చిక కింద ఉన్న పాములకు బలైతే అబ్రహాము ఇసుక కిందున్న ఇంధనంతో ఐశ్వర్యవంతుడయ్యాడు. ఈ రాత్రి సమయంలో నీ శ్రమల మధ్య, నీ స్థితుల మధ్య దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంటే దాని ప్రకారం నువ్వు నడుస్తున్నావా? ఏ ప్రాంగణంలో ఉన్న ప్రేమైన వారులారా, మన దేవుని ఆత్మస్వరాన్ని విని ఎన్ని రోజులయ్యిందో ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేయండి. మనుషుల మాటలకు ప్రభావితమై మనుషుల మాటలకు చెవినిచ్చి ఆత్మస్వరాన్ని వినడం మర్చిపోయాం. యోహాను శుభవార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించెను. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించెను, సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. దేవుని ఆత్మ నీ జీవితంలో సంభవింపబోతున్న సమస్త సంగతులను ఏం చేస్తాడు? ఆయన తెలియచేస్తాడు. మరి వినే ఓపిక ఎక్కడుంది? మనకే వినే ఓపిక ఎక్కడుంది? ఒక దేశంలో ఒక యుద్ధం జరుగుతూ ఉంది. దాదాపుగా యుద్ధం 28 రోజులుగా యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యుద్ధంలో ప్రజలు బయటికి రాకుండా 144 సెక్షన్ ఉంది. అక్కడ పోలీస్ పహారా ఉంది, ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాకుండా. అక్కడ ఒక పేద కుటుంబం నివాసం ఉంటా ఉంది. ఆమె చాలా భక్తిపరురాలైనటువంటి, ప్రార్థనాపరులైనటువంటి విశ్వాసి. 28 రోజులుగా బయటికి వెళ్లకుండా, సరుకులు లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఆ ఇంట్లో 6 మనుషులు ఉన్నారు. ఆమె ప్రార్థన చేస్తుంది, ప్రభువా 28 రోజులు అయిపోయింది, ఇప్పుడు ఇంటిలో ఉన్న సరుకులన్నీ అయిపోయినాయి, ఇదిగో కొనడానికి డబ్బులు కూడా లేవు, 28 రోజులుగా పని కూడా లేదు, మమ్మల్ని ఏం చేయమంటావు
అని ఏడ్చి ప్రభు పాదాలు పట్టుకుంది. అంతలోనే ప్రభువు మాట్లాడుతున్నాడు, అమ్మాయి ఒక పెన్ను తీసుకో, పేపర్ తీసుకో, 3 నెలలకు సరిపడా సరుకులు రాయి. ఆమె కళ్ళు తెరిచి చూసింది, ఎవరు లేరు. కళ్ళు తెరిచి చూసింది, ఎవరు లేరు. మరలా ప్రార్థన చేస్తుంది. దేవుడు మరలా మాట్లాడుతున్నాడు. వెంటనే పెన్ను తీసుకుని పేపర్ తీసుకుని సరుకులన్నీ రాసింది. రాసి ఆ ఇంట్లో కూర్చుండగానే ఒక అనౌన్స్మెంట్ వెళ్తుంది. ఇదిగో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల దాకా 2 గంటల నుంచి 5 గంటల దాకా కర్ఫ్యూని సడలించాం. మీ వ్యక్తిగతమైన నిత్యావసర వస్తువులు తెచ్చుకోండి అని ఒక అనౌన్స్మెంట్. వెంటనే ప్రజలంతా తలుపులు తెరుచుకుని వీధులు నిండిపోయారు. సరే, ఈమె కూడా బ్యాగులు తీసుకుని ఆ లిస్టు తీసుకుని 4 అడుగులు వేసింది. ప్రభువా రాయమన్నావు, మర్చిపోయాను, డబ్బులు లేవు నా దగ్గర, ఎక్కడికి వెళ్ళమంటావు? ఆయన అంటున్నాడు, ఈ వీధి చివరిలో ఉన్న ఆ షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి 2 ట్రాలీలు తీసుకుంది, సరుకులన్నీ వేసింది. దాదాపుగా కౌంటర్ దగ్గరికి వచ్చింది. ఆ కౌంటర్ చూసి ఇవన్నీ ఎక్కడేను అని వెంటనే క్లోజ్ చేసి, అమ్మాయి గంట దాకా ఈ కౌంటర్ క్లోజ్ చేసి ఉంటుంది, నువ్వు పక్క కౌంటర్కి వెళ్ళానండి. ఆమె అక్కడే నిలబడి అంటుంది, ప్రభువా మరి ఏంటి, డబ్బులు లేవు నా దగ్గర. ఈయనేమి ఇలా అంటున్నాడు ఏంటి? ప్రభు అన్నాడు, నువ్వు ఇక్కడే ఉండు. సరే, వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, ఏం మాత్రం అక్కడే ఉంది. వచ్చాడు. ఏంటి నువ్వు ఇంకా ఎక్కడికి వెళ్ళలేదా అన్న. లేదు బాబు. సరే, ఆ బోర్డు తీసి ఆ చిట్టా అంతా వేస్తూ ఉన్నాడు. చివరి వస్తువు వచ్చేటప్పటికి షాపింగ్ కాంప్లెక్స్లో ఒక అనౌన్స్మెంట్. ఇదిగో మన షాపింగ్ కాంప్లెక్స్ ఓపెన్ చేసి, మన స్టోర్ ఓపెన్ చేసి ఇప్పటికి 7 సంవత్సరాలైంది. 7వ నెంబర్ కౌంటర్లో ఇప్పుడు బిల్ చేస్తున్న బిల్లు మొత్తం ఫ్రీ. ఇప్పుడు వీడు అన్నాడు, అమ్మా నీకు ముందే తెలుసా? నాకు తెలియదండి. మరి ఎందుకున్నావు నువ్వు ఇక్కడ? నాకు ఒక ఆయన చెప్పాడు ఇక్కడ ఉండమని. నీ జీవితంలో ఆలోచన చేయండి. ప్రభువు మాట వినడానికి పరిస్థితులు, ప్రజలు, వ్యక్తులు ఏం చెబుతున్నారు కాదు. అబ్రహాము శరీరం చెబుతుంది, మృతమై ముడతలు పడిపోతుంటే మాట్లాడుతుంది, ఇంకా పిల్లలు ఎక్కడా? సమాజం అంటుంది 24 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావు, చావు దగ్గర పడుతుంది, ఇంకా పిల్లలంటావేంటి అబ్రహాం అని నవ్వుతూ ఉన్నారు. అయితే ప్రేమైన వారలారా, అబ్రహాము దేవుని మాటకు లోబడి నిలిచినప్పుడు కొడుకు పుట్టాడు. ఆ కొడుక్కి 15 సంవత్సరాలు లేక 13 సంవత్సరాలు వయసు రాగానే దేవుడు అంటున్నాడు, అప్పటిదాకా వాళ్ళు కలిసి నడుస్తున్నప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహామా నీకు ఒక్కడై ఉన్న నీ కొడుకు, నువ్వు ప్రేమిస్తున్న ఇస్సాకుని నేను చూపించబోవు పర్వతం మీద నాకు బలిగా అర్పించు. అబ్రహాం అన్నాడు, చిత్తము నాయన. ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళారు. ఆ రాత్రి కలిసి భోజనం చేశారు, ప్రశాంతంగా పడుకున్నారు. వేకువజామునే లేచారు, కొండ ఎక్కి వెళుతున్నారు. అబ్రహాముకున్న ధైర్యం ఏంటి అని ఆలోచన చేస్తే ప్రేమైన వారలారా, అబ్రహాం మాట్లాడుతున్నాడు, మృతతుల్యమైన ఈ శరీరము నుంచి కొడుకుని పుట్టించగలిగిన వానికి బూడిద నుంచి పిల్లలను పుట్టించడం అసాధ్యమా? అది దేవుని స్వరము వినడం అంటే, దేవుని స్వరాన్ని వినడం అంటే. కనుక ఈ రోజున ఈ మాటలు మనం వింటున్న ప్రేమైన వారలారా, దేవుని కుమారులు అంటే శరీరం మాట వినేవాళ్ళు కాదు. దేవుని కుమారులు అంటే సమాజం మాట వినేవాళ్ళు కాదు. దేవుని కుమారులు అంటే పరిస్థితుల మాటలు వినేవాళ్ళు కాదు. దేవుని కుమారులు అంటే ఆయన ఆత్మ మాట వినేవారు. ఈ సభలో కూర్చున్న మీ జీవితాలని ఆలోచన చేయండి. మాటలాడుచున్న ఆయన మాటలు మీరు వింటున్నారా? యెషయా గ్రంథంలో అంటాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే ఆయన మాట వినేవాళ్ళు లేరని. కానీ చివరి దినాల్లో
ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటను వినగలుగుతున్నామా? మరొక మాటను చెప్పి నేను ముగించాలనుకుంటా ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. శిక్షాఫలము పొందుటకే మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మను చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారుడెవడు? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 5వ వచనం. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ సహోదరుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకో. దేవుడే కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులను, శ్రమలను, శత్రువులను అనుమతిస్తాడు. వాటిని ఎదుర్కొని సహించేవాళ్ళుగా ఉన్నావా? చివరి మాటను చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. చివరి మాట, కుమారులు అంటే తండ్రి స్వభావం కలిగిన వాళ్ళు. కుమారులంటే తండ్రి ఆకారం కలిగిన వాళ్ళు కాదు. కుమారులు అంటే తండ్రి స్వభావం కలిగిన వాళ్ళు, అనగా దేవుని స్వభావం కలిగిన వాళ్ళు. ఈ రోజున ఆ స్వభావంలోనికి మనం మార్చబడ్డామా? 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళే వీరవుతారు అని మాట్లాడుతామే. ఇన్నేళ్లగా మన తండ్రితో సహవాసం ఆయన సారూప్యంలోనికి మనల్ని మార్చగలిగిందా? మనం ఆరంభంలో చదివిన మాటను మరొకసారి చదివి ఈ రాత్రి నా సందేశాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సమరూపము. అంటే ఇప్పుడు దేవుడు మనందరం ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు? తన స్వరూపం కాదు, స్వభావం కలిగి ఉండాలి. దేవుని స్వభావం కలిగి ఉండాలి, అనగా యేసుక్రీస్తు లాంటి స్వభావం. యేసుక్రీస్తు లాంటి స్వభావం. ఈ రాత్రి సమయంలో మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక రోజున చికాగో పట్టణంలో సాధు సుందర్ సింగ్ గారు నడిచి వెళుతూ ఉన్నాడట. ఒక బాల్కనీలో ఉన్న ఒక 5 సంవత్సరాల పాప నిదానించి చూసి వాళ్ళమ్మని పిలుస్తూ ఉంది. వాళ్ళమ్మ కిచెన్లో పని చేస్తూ ఉంటే పిలుస్తుంది, మమ్మీ మమ్మీ కమ్ సూన్, జీసస్ ఈజ్ వాకింగ్ ఆన్ ద రోడ్. మమ్మీ మమ్మీ కమ్ సూన్, జీసస్ ఈజ్ వాకింగ్ ఆన్ ద రోడ్. కిచెన్లో ఉన్న వాళ్ళమ్మ కంగారు పడింది, పరిగెత్తుకొచ్చి బాల్కనీలోకి వచ్చింది. ఏంటమ్మా, ఎక్కడా? అదిగో చూడు యేసు నడిచి వస్తున్నాడు. వాళ్ళ అమ్మకి తెలుసు, యేసు ప్రభు తెల్లని వస్త్రాలు వేసుకుంటాడే, ఈయన కాషాయి వస్త్రాలు వేసుకున్నాడే. వాళ్ళ అమ్మకి తెలుసు, యేసు ప్రభు జుట్టు పొడవుగా ఉంటుందని, ఈయన ముడి వేసుకున్నాడే. కానీ ఆ పసిపాప వస్త్రాలను, ఆకారాన్ని చూడడం లేదు. ఆయన ముఖాన్ని చూస్తే, ఆయన స్వభావాన్ని చూస్తే యేసుక్రీస్తులా కనబడుతున్నాడు. ఈ రోజున మీ ఇండ్లలో, మీ ఊరిలో, మీ సమాజంలో, మీ సంఘంలో అలాంటి స్వభావాన్ని కలిగిన వ్యక్తులుగా ఉన్నారా? నా సందేశాన్ని ఇక్కడ ముగించాలనుకుంటున్నాను. కుమారులు క్రైస్తవులు కాదు. కుమారులు క్రైస్తవులు కాదు. మనము దేవుని కుమారులం. లోకం చెబుతున్న క్రైస్తవులం కాదు. లోకం చెబుతున్న క్రైస్తవులం కాదు. మనము దేవుని కుమారులం. దేవుని కుమారులు ఎలా ఉంటారు? ప్రత్యేకత కలిగి ఉంటారు. దేవుని కుమారులు ఎలా ఉంటారు? సమాధానం కలిగి ఉంటారు. దేవుని కుమారులు ఎలా ఉంటారు? సహనం కలిగి ఉంటారు. దేవుని కుమారులు ఎలా ఉంటారు? ఆత్మ నడిపింపు కలిగిన వారుగా ఉంటారు. దేవుని కుమారులు ఎలా ఉంటారు? ఆయన చిత్తాన్ని అంగీకరించే వాళ్ళుగా ఉంటారు. దేవుని కుమారులు ఎలా ఉంటారు? దేవునిలా ఉంటారు. ఉన్నామా? తలలు వంచండి. అందరూ లేచి నిలబడదాం. ఈ రాత్రి సూటిగా దేవుడు మనల్ని అడుగుచున్న ఒకే ఒక్క ప్రశ్న. దాదాపుగా 1:45 మనతో మాట్లాడిన దేవుడు చివర
నీ స్పందన కొరకై ఎదురు చూస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్న మాట, నా బిడ్డ నాలా ఉండాలి, నా బిడ్డ నాలా ఉండాలి. ఎంత అద్భుతమైన ప్రేమ! మట్టివైన మనలను మహిమగా మార్చాలని మరణం అనుభవించిన దేవుడు పాపముతో నిండబడిన హృదయాలను, పతనమైన జీవితాలను ప్రశస్తమైనవిగా కట్టాలని, ప్రశస్తమైనవిగా కట్టాలని పరలోకమును విడిచిపెట్టి ప్రజల మధ్యకు వచ్చి రోమా సైనికుల చేతికి అప్పగించబడి 140 కొరడా దెబ్బల చేత కొట్టబడిన వాడై భారమైన సిలువను భుజాన వేసి రక్తసిక్తమైన పాదముల చేత యెరూషలేము వీధులలో నడిచి వెళుతుంటే నోరి తెరవని ఆ ప్రేమ, నోరి తెరవని ఆ ప్రేమ గొల్గొతాకి రాగానే సిలువను పాడవేసి ఆ సిలువ మీద ఆయనను పండబెట్టి ఆయన ఎడమ చెయ్య కొయ్యకు ఆంచి కఠినులైన రోమా సైనికులు ఇనుప శీలను తీసుకుని సమ్మెటతో మోదుతుంటే ఎగసి పడుతున్న రక్తం ఆ చెయ్యను చీల్చుకుంటూ కొయ్యలోనికి దిగబడిన మేకు ఆయన కుడి చెయ్యను తీసుకుని మరి ఒకడు అధిమి పట్టి ఇనుప శీలను తీసుకుని ఆ కఠినులైన సైనికులు అరచేతిలో పెట్టి కొయ్యలోనికి దిగనట్లుగా సమ్మెటతో మోదుతుంటే నోరు తెరవని ప్రేమ, ఎగసి పొంగుతున్న రక్తం ఆయన ఎడమ కాలు పైన కుడి కాలు పెట్టి మరొక సైనికుడు మరొక పొడవైన ఇనుప శీల తీసుకుని 2 పాదములు చీల్చుకుంటూ కొయ్యలోనికి దిగబడినట్లుగా ఎగసి పడుతున్న రక్తం ఈ రాత్రి నీ పాపాన్ని కడగగలదు, ఈ రాత్రి నీ బ్రతుకుని మార్చగలదు. ఈ రాత్రి ఆయన వైపు చూడగలవా? ఈ రాత్రి ఆయన వైపు చూడగలవా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇంకెంతకాలం చీకటితో చెలిమి, ఇంకెన్ని రోజులు? ఈ రాత్రి ప్రభు వైపు చూడగలవా? నీ కొరకే ఆయన చేసిన త్యాగాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరూ ఎవరికి వారే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ నోరు తెరుద్దాం. ఇంకెంతకాలం దేవుని పిల్లవాడమని చెప్పబడుచు అపవాది క్రియలతో బ్రతుకుతావు? ఇంకెంతకాలం లోకానికి నవ్వులాటగా దేవునికి దుఃఖకరంగా ఉంటావు? ఇంకెన్ని రోజులు
సమాజానికి నవ్వులాటగా, సేవకునికి దుఃఖకరంగా ఉంటావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కనికరపూర్ణుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ 3 దినాలు అల్పులైన నీ సేవకులు నిలబెట్టి ఈ ప్రజలకు అవసరమైన సందేశాన్ని అనుగ్రహించిన మహాదేవుడా స్తోత్రాలు. ఈ రాత్రి ఆలకించిన బిడ్డలు ఆయన జీవితాలను ఆలోచించుకుని సరిచేయబడిన వారై సాక్షులుగా ఈ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా స్థిరపరచమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. మరొకసారి స్థానిక దైవజనులు యెహోషువ గారి కుటుంబానికి నా ప్రత్యేక